రెడ్ రైస్ వండుతున్నానండి. రెడ్ రైస్ నైట్ నానబెట్టుకున్నాను. ఈ గ్లాస్తో గ్లాసున్నర బియ్యం అండి. మనం శుభ్రం కడిగి పెట్టుకున్నాను. ఒకటి ఏడు గ్లాసులు నీళ్ళండి. గ్లాసున్నర నీళ్ళు పెట్టుకుంటే మనం 7-8 గ్లాసులు వేసుకోవాలి వాటరు. స్టవ్ వెలిగించి పెట్టాలి. ఉడకనివ్వాలండి. మంట కొంచెం హైలోనే పెట్టాలి ఉడికేంత వరకు. తర్వాత వాటర్ కొంచెం దగ్గరకు వస్తుంది అన్నప్పుడు మనం సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఉడికేది కొంచెం టైం తీసుకుంటుందండి. అందుకు మనం కొంచెం వాటర్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. మనం చిన్న గ్లాస్ బియ్యం పెట్టామంటే కొంచెం రైస్ కొంచెం ఎక్కువే అవుతుందండి. రైస్ ఉడుకుతుందండి. ఇంకో కొంచెం ఉడకాలి. ఇది కొంచెం మెత్తగా ఉడకాలండి. గట్టిగా ఉంటే చాలా చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది. తినేది కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకే ఉడికేటప్పుడే మనం కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని కొంచెం మెత్తగా ఉడికించుకుంటే చల్లగా అయిపోయినా కూడా కొంచెం మెత్తగానే ఉంటుందండి. గట్టిగా కాదు, ఎందుకంటే ఇది ఎక్కువగా పిగిసిపోతుంది గట్టిగా ఉంటే. అందుకని ఇంకా కొంచెం బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ ఉన్నది చూడండి. ఇంకెక్కడి నుంచి సిమ్లో పెట్టేయాలి. రైస్ ఉడకాలంటే సిమ్లో పెట్టుకొని కొంచెం మూత పెట్టేయాలి. ఉడికిపోయిందండి రెడ్ రైస్. ఇంక పూర్తిగా వాటర్ ఎగిరిపోవాలి. ఎగిరిపోయి రైస్ కొంచెం పొడి ఆడుతూ ఉండాలి. సిమ్లో పెట్టాలండి ఇప్పుడు మంట. చూడండి వాటర్ ఉంది కదా, ఈ వాటర్ కూడా పూర్తిగా ఎగిరిపోవాలి. ఇది జిగురు ఎక్కువగా వచ్చేస్తుందండి రైసు. అందుకు కొంచెం వాటర్ ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆపేయాలండి. ఇంకా ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.